కాలేదు. కెమెరా పెట్టాను. మా ఈసీజీ గురించి చూద్దామమ్మా. ఇప్పుడు మనకి ఈసీజీలో ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, ఈ రెండు మాటలు కూడా మనకి కన్ఫ్యూషన్ అనమాట. ఏది ఇన్స్ట్రుమెంటు, ఏది మనకు వచ్చేటువంటి ప్రింట్అవుట్. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ వచ్చేసేమో ఇట్ ఈస్ ఏ డివైస్. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ వచ్చేసేమో ఇట్ ఈస్ ద ప్రింట్అవుట్ వాట్ వీఆర్ గెటింగ్ అనమాట. సో ఇట్ ఈస్ ద రిజల్ట్ అనమాట. ఈ రెండిట్లో మనకి మార్కులు పోగొట్టుకుంటుంటాం. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండమ్మా. గ్రాఫ్ అన్నదేమో డివైసు, గ్రామ్ అన్నదేమో అవుట్పుట్ ఇచ్చేటువంటి రికార్డ్ అనమాట. ఇప్పుడు దీనికి మామూలుగా ఈసీజీని కనుక చూసుకుంటే నేను ఇక్కడ రెండు ఈసీజీలు గీసానమ్మా, ఎందుకంటే క్యాలిక్యులేషన్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి వాడు ఏమడిగాడంటే
ఈ వాడినటువంటి PQRSTలో ఏమన్నా మీనింగ్ ఉందా? ఈజ్ దెర్ ఎనీ మీనింగ్ఫుల్ యూసేజ్ అని అడిగాడు. నో, మీనింగ్ఫుల్ యూసేజ్ అని లేదు. ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి ఈ 4 అక్షరాలు వాడుకున్నాడు వాడు. అది ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఏమవుతున్నది అని చూద్దామమ్మా. ఇక్కడ మనకి 2 మాటలు చూసుకోవాలమ్మా. డీపోలరైజేషను, రీపోలరైజేషన్ అని 2 మాటలు ఉంటాయి. రీపోలరైజేషన్ అంటేనేమో కంట్రాక్షను, డీపోలరైజేషన్ అంటే కనుక డీపోలరైజేషన్ అంటేమో కంట్రాక్షను, రీపోలరైజేషన్ అంటేనేమో అగైన్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ స్టేట్. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. డీపోలరైజేషన్, కంట్రాక్షన్. రీపోలరైజేషన్ నార్మల్ అని చెప్పచ్చు, లేదా వీ కెన్ సే రిలాక్స్ అని కూడా చెప్పచ్చు అన్నమాట. అంటే రిలాక్స్ అనేది అన్ని చోట్ల సెట్ అవ్వదు, అందుకని కమింగ్ బ్యాక్ టు ద నార్మల్ కండిషన్ అని చెప్పచ్చు. అంటే పొలారిటీ కలిగి ఉంది. మామూలుగా ఒక నర్వ్ కనుక తీసుకుంటే కనుక బయట వైపున పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, లోపల వైపున నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఇది పోలరైజ్డ్ కండిషన్. అది ఎప్పుడైతే కంట్రాక్ట్ అవుతుందో డీపోలరైజేషన్ అయిపోతుంది. అంటే అక్కడ ఉన్న పొలారిటీ పోతుంది, పైన ఉన్నటువంటి ప్లస్లు లోపలికి వచ్చేస్తాయి, లోపల ఉన్న మైనస్లు బయటకు వెళ్తాయి అన్నమాట. అందుకని దాన్ని ఏమన్నారు? డీపోలరైజేషన్ అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ వీటి గురించి రాసుకుంటే కనుక P is the auricular contraction or auricular depolarization. ఆరికల్స్ 2 ఒకసారి కంట్రాక్ట్ అయితే విడివిడిగా అదొకటి ఇదొకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి కంట్రాక్ట్ అవ్వదు, మొత్తం కూడా కలిపి ఒకేసారి కంట్రాక్ట్ అవుతుంది. అండ్ ఆరిక్యులర్ డీపోలరైజేషన్ జరుగుతుంది. ఇది ఎప్పుడు వస్తున్నాయి అంటే కనుక ఎస్ఏ నోడ్ నుంచి ఇంపల్స్ వచ్చినప్పుడు మాత్రం జరుగుతుంది. ఎస్ఏ నోడ్ ఏంటంటే ఏమన్నామో హార్ట్ ఆఫ్ ద హార్ట్ అన్నాం, పేస్ మేకర్ అన్నాం. అది ప్రతి 0.8 సెకండ్స్కి ఒకసారి ఇంపల్సెస్ రిలీజ్ చేస్తుంది. ఎంతసేపు రిలీజ్ చేస్తుంటే 0.1 సెకండ్ టైం అప్పుడు రిలీజ్ చేస్తుంది. 0.8 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇంపల్సెస్ రిలీజ్ చేస్తూ వస్తుంది. ఇంపల్సెస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే కంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇంపల్స్ లేకపోతే కంట్రాక్షన్ జరగదు. ఇప్పుడు ఇక్కడ వీటి యొక్క టైమింగ్స్ కూడా వేద్దామమ్మా. ఇప్పుడు ఇక్కడ పీ వేవ్ యొక్క టైము 0.1 సెకండ్, క్యూఆర్ఎస్ది ఏమవుతుందంటే కనుక 0.08 to 0.1 సెకండ్, టీ వచ్చేసేసి 0.2 సెకండ్స్. అంటే ఆరికల్స్ ఎంతసేపు కంట్రాక్ట్ అయ్యేది 0.1 సెకండ్. దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం, ఇందాకేం చెప్పాను, ఎస్ఏ నోడ్ ఇంపల్స్ ఎంతసేపు వస్తాయంటే 0.1 సెకండ్ వస్తాయి. అది రాగానే ఆరికల్స్ కంట్రాక్ట్ అవుతాయి, 0.1 సెకండ్ తర్వాత అవి రిలాక్సేషన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. నేను మీకు చెప్పినప్పుడు ఆరిక్యులర్ కంట్రాక్షన్ 0.1 సెకండ్, 0.7 సెకండ్స్. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కంట్రాక్ట్ అయిన ఆరికలు మళ్ళీ ఇక్కడికి వస్తే కానీ కంట్రాక్ట్ అవ్వదు. అంచేత దాని యొక్క టైమింగ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆరిక్యులర్ కంట్రాక్షన్. మరి క్యూఆర్ఎస్ అన్నది ఏంటంటేనేమో కాంప్లెక్స్ అనమాట, వేర్ వెంట్రిక్యులర్ డీపోలరైజేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్. ventricular systole or ventricular diastole,
వెంట్రికులర్ డీపోలరైజేషన్. దీనికి పట్టే సమయం ఎంత అంటే కనుక 0.1 సెకండ్ అని పడుతుంది. ఈ గ్రాఫ్లో మనం చూపించుకునేటువంటి వాల్యూస్ అవన్నమాట. మరి ఈ టీ వేవ్ ఏంటయ్యా అంటే కనుక వెంట్రికులర్ repolarization or ventricular diastole అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే కనుక టీ వచ్చేసేమో వెంట్రికులర్ డయాస్టోల్ అయింది, పి వచ్చేసేమో వెంట్రికులర్ సిస్టోల్ అయింది, క్యూఆర్ఎస్ ఏమో వెంట్రికులర్ ఇదేమో ఆరిక్యులర్ సిస్టోల్, ఇదేమో వెంట్రికులర్ సిస్టోల్. వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టీ వేవ్ ఇండికేట్స్ అన్నాడు అనమాట. క్వశ్చన్ మామూలుగా లైనే డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉంది. వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టీ అంటే కనుక ఎండ్ ఆఫ్ ద ఆరిక్యులర్ సిస్టోల్. అంటే ఇప్పుడు సపోజ్ చూడమ్మా, నేను విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరాను. నా జర్నీ ఎప్పుడు పూర్తి అయిపోయినట్టు? విజయవాడ వెళ్తే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళగా నా జర్నీ పూర్తయినట్టు కాదు. హైదరాబాద్ వెళ్ళి పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక అమ్మయ్య నా పని పూర్తయింది అంటాం. అంటే మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి రీచ్ అయితేనే ఒక సర్కిల్ పూర్తయినట్టు. అట్లాగే ఇక్కడ ఆరిక్యులర్ సిస్టోల్ ఎక్కడ కంప్లీట్ అయింది? టీ వేవ్ దగ్గర కంప్లీట్ అయింది. అంటే ఆరిక్యులర్ సిస్టోల్ దగ్గర స్టార్ట్ అయినటువంటి కార్డియాక్ సైకిల్ యొక్క జర్నీ మనకి ఎక్కడ ఆగింది? టీ దగ్గర ఆగింది. ఎందుకంటే మళ్ళీ దాని తర్వాతనే ఇంకోసారి కంట్రాక్షన్ జరగబోతుంది. సో వాట్ ద ఎండ్ ఆఫ్ ద టీ వేవ్ ఇండికేట్స్ ఈస్ ఎండ్ ఆఫ్ ద సిస్టోలిక్ ఫేజ్. ఆరిక్యులర్ సిస్టోల్ ఎక్కడ ఎండ్ అయింది? టీ వేవ్ తర్వాత ఎండ్ అయింది. ఎందుకంటే అక్కడే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. అది మీనింగ్ అక్కడ తీసుకోవాల్సింది. సో ఇప్పుడు ఆన్సెట్ ఆఫ్ ద పి దగ్గర నుంచి ఆన్సెట్ ఆఫ్ ద క్యూ వరకు చూసుకుంటే కనుక ఇదేమవుతుందంటే కనుక పిఆర్ ఇంటర్వెల్ అన్నాడు. తర్వాత ఆన్సెట్ ఆఫ్ క్యూ నుంచి ఆన్సెట్ ఆఫ్ ద టీ పిఆర్ ఇంటర్వెల్, క్యూటీ ఇంటర్వెల్, ఇదేమో ఎస్టీ సెగ్మెంట్. ఇప్పుడు టైం గ్యాప్ బిట్వీన్ ద ఆర్ అండ్ ఆర్ 0.8 సెకండ్స్ అవుతుందమ్మా. ఇప్పుడు ఈ క్యూటీ ఇంటర్వెల్ వచ్చేసేమో 0.4 సెకండ్స్ అవుతుంది. పిఆర్ ఇంటర్వెల్ వచ్చేసేమో 0.1 to 0.2 సెకండ్స్ అవుతుంది. ఈ వాల్యూస్ అంతగా ఇంతవరకు అడిగింది ఏం లేదమ్మా. కాకపోతే అంటే మనం పర్ఫెక్షన్ కోసం చెప్పుకోవటం తప్పితే ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు టోటల్గా ఒక కార్డియాక్ సైకిల్ అంటే R2R తీసుకోవాలి. R2Rఏ కాదు, వాడు టెక్స్ట్ బుక్లో R2R ఇచ్చాడు. మనం మార్చుకొని P2P తీసుకోవచ్చు, T2T తీసుకోవచ్చు, Q2Q తీసుకోవచ్చు. ఏదైనా సరే ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు చూసుకుంటే కనుక అది 0.8 సెకండ్స్ అన్నది అవుతుంది. అది మనకి కార్డియాక్ సైకిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేటువంటి డ్రాబ్యాక్స్, దీంట్లో వచ్చేటువంటి కండిషన్ చెప్తాను చూడమ్మా. ఎస్ఏ నోడ్ దగ్గర నుంచి ఇంపల్సెస్ రాగానే ఆరిక్యులర్ సిస్టోల్ అన్నది స్టార్ట్ అవుతుంది. మరి మనకి అక్కడ హార్ట్ డయాగ్రామ్లో చూసుకుంటే కనుక ఆరిక్యులర్ సిస్టోల్ అయిపోయిన తర్వాత
ఏవి నోడ్కి వచ్చి బండిల్ ఆఫ్ హిస్ దగ్గర నుంచి పర్కంజీ ఫైబర్స్కి వచ్చిన తర్వాత వెంట్రికల్స్ అవుతుంది. ఇక్కడ మనం క్యూఆర్ఎస్ ఏం చెప్పుకున్నాం మనం, వెంట్రికులార్ డయాస్టోల్. అంటే పీ వేవ్ తర్వాత ఇక్కడ దాకా ఏం జరిగింది, ఏవి నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హిస్ ద్వారా పర్కంజీ ఫైబర్స్ దాకా వచ్చింది. ఆ టైమే మనకి ఈ గ్యాప్ అవుతుంది అనమాట. తర్వాత క్యూఆర్ఎస్లో ఏమైంది, వెంట్రికులార్ సిస్టోల్ అన్నది జరిగింది. వెంట్రికులార్ సిస్టోల్ తర్వాత జరిగేది వెంట్రికులార్ డయాస్టోల్ అన్నది జరిగింది. దీని తర్వాత ఇప్పుడు ఈ పీలో తేడా వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఎన్లార్జ్ ఆఫ్ ద హార్ట్ అన్న మాట చెప్పాలమ్మా. ఇప్పుడు చూడండి, మనకి ఈ గోడలు ఇంత మందాన ఉన్నాయమ్మా, 10 సెంటీమీటర్స్ అనుకుందాం. 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. బెంచీలు ఇలా వేశారు. స్ట్రెంత్ ఎక్కువయ్యి మధ్యలో ఇంకో బెంచి వేయాలి. అందుకని ఏం చేశారంటే గోడని చెక్కారనమాట. అంటే ఇంత లావు ఉన్న గోడని ఇంత లావు చేశారు. అప్పుడేమైంది, ప్లేస్ వచ్చింది కదా, ఎది పెరిగింది. రూమ్ ఈజ్ ఎన్లార్జ్డ్. రూమ్ వాల్స్ ఏమైనాయి, థిన్ అయిపోయినాయి. రూమ్ వాల్స్ పాడైపోయినాయి కదా. ఇక్కడ హార్ట్ ఎన్లార్జ్ అంటే నా చిన్నప్పుడు మా మామకి లివర్ ఎన్లార్జ్ అయింది అన్నారు. మనకి ఎన్లార్జ్ అంటే ఏంటి, పెద్దదైంది. పెద్దదైతే సంతోషం కదా, ఏడుస్తారు ఎందుకు అన్నాను. మా నాన్నగారు అప్పుడు కూర్చోబెట్టి చెప్పారు, పెద్దదైందంటే వీక్ అయిపోయిందని అర్థం రా అన్నాడు. అప్పుడు అర్థం కాలే. అర్థమైందా అన్నాడు. చాలా భయం కదా అప్పుడు పేరెంట్స్. ఇప్పుడంటే మీకంటే భయం లేదు కానీ మాకు ఆ రోజుల్లో చాలా భయం. అర్థమైంది అన్నాను. ఏం అర్థమైంది నేను అడగలేదు, ఆయన నేను చెప్పలేదు. తర్వాత నేను డిగ్రీ చదువుకునేటప్పుడు మా మాస్టర్ని అడిగితే ఆయన బొమ్మ గీసి చూపించాడు. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే, రూమ్ ఎగ్జాంపులే చెప్పాడు. ఎప్పుడు 80లో చెప్పాడు ఆయన, మహానుభావుడు. ఇప్పటికి అదే చెప్తున్నాను. రంగాచారి గారు ఉన్నారని అనుకుందాం. సో హార్ట్ వాల్వ్ ఎన్లార్జ్ అయిందమ్మా. హార్ట్ వాల్వ్ ఎన్లార్జ్ అయిందంటే కనుక హార్ట్ వాల్స్ పల్చబడ్డాయి. హార్ట్ వాల్స్ పల్చబడితే దాంట్లో ఉన్న మస్కులేచర్ తగ్గుతుంది. ఎప్పుడైతే మస్కులేచర్ తగ్గిందో కంట్రాక్షన్ పవర్ తగ్గుతుంది. కంట్రాక్షన్ పవర్ తగ్గింది అంటే కనుక దాని యొక్క డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది. ఆరిక్యులార్ సిస్టోల్ యొక్క డ్యూరేషన్ ఎక్కువ అయింది అంటే దాని అర్థం ఏంటి, లో కంప్రెషన్గా జరుగుతుంది. అది మనం అక్కడ తీసుకోవాల్సింది. సో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద పీ వేవ్ ఈజ్ ద ఆరిక్యులార్ ఎన్లార్జ్మెంట్ జరిగింది అనమాట. పీ వేవ్ ఎన్లార్జ్ అయితే తర్వాత క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో తేడా వచ్చింది. అంటే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ తేడా అంటే ఏంటి, మనకి ఇక్కడ బండిల్ ఆఫ్ ద హిస్ దగ్గర నుంచి వచ్చేటువంటి దాంట్లో ఏదన్నా తేడా వచ్చింది అనుకోండి అమ్మా. అంటే ఏంటి, అక్కడ బండిల్ ఆఫ్ ద హిస్ అనేది మజిల్ ఫైబర్ అమ్మ. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ బండిల్ ఆఫ్ ద హిస్ అన్నది ఎక్కడ ఉంటుంది అంటే పెరికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం అన్నాం. మయోకార్డియంలో ఉంటుంది. ఎందుకని ఇది మజిల్, అందుకని మజిల్లోనే ఉంటుంది. ఇంటర్ వెంట్రికులార్ సెప్టంలో ఉన్నటువంటి మస్కిల్లో ఉంటుంది. సో ఆ పాత్లో ఏమన్నా తేడా వస్తే కనుక క్యూఆర్ఎస్లో తేడా వస్తుంది. క్యూఆర్ఎస్లో కనుక తేడా వచ్చిందంటే బండిల్ ఆఫ్ హిస్లో కండక్షన్ అన్నది తేడా వచ్చింది అని అర్థం. తర్వాత టీ అంటే కనుక ఏంటి, మామూలుగా మనం ఇందాకేం చెప్పాను, వెంట్రికులార్ డయాస్టోల్. ఇప్పుడు దాంట్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి అమ్మా. దాంట్లో ఎందుకు ప్రాబ్లం వస్తుంది మనకి, మామూలుగా ఈ హార్ట్లో ఏదన్నా తగలాటం అయితే కనుక మజిల్ కంట్రాక్షన్ సరిగా జరగట్లేదు. హార్ట్లో మజిల్ కనుక కరెక్ట్గా జరగాలి అంటే కనుక విటమిన్ కే కావాలి. హైపోకాలీమియా, హైపర్ కైలీమియా రెండు ఉన్నాయి మనకి. అది ఆ ప్రాబ్లం అన్నది ఈ విటమిన్స్ మినరల్స్లో తేడా వచ్చినప్పుడు వెంట్రికులర్ డయాస్టోల్ అనేది తేడా పడుతుంది. తర్వాత ఇప్పుడు పిఆర్ ఇంటర్వెల్ కనుక తేడా అయితే ఏంటి, పిఆర్ ఇంటర్వెల్కి హార్ట్ కంట్రాక్షన్కి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ ఉందన్నమాట. పిఆర్ ఇంటర్వెల్ పెరిగితే కనుక హార్ట్ స్పీడ్ తగ్గుతుంది, పిఆర్ ఇంటర్వెల్ తగ్గితే కనుక హార్ట్ స్పీడ్ పెరుగుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అన్న. తర్వాత ఇంకా దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఏందయ్యి అంటే కనుక ఎస్టీ సెగ్మెంట్ ఎలివేట్ అవుతుంది అన్నాడు అన్నమాట.
ఇప్పుడు ఇది టీ అనమాట అమ్మా, ఇలా వచ్చిందనమాట. ఎస్టీ సిగ్మెంట్ కనుక ఎలివేట్ అయ్యి వస్తే వాడికి హార్ట్ అటాక్ రాబోతుందని చెప్పేసేయచ్చు. అందుకని ఈసీజీ తీసుకొని ధన్మని మీరేం చెప్పబాకండమ్మా. ఈసీజీ రీడింగ్ అన్నది చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. టూ మచ్ కాంప్లికేషన్, చాలా రకాలుగా పోగేసుకొని చెప్పాల్సినటువంటిది అనమాట. ఎస్టీ సిగ్మెంట్ కనుక ఎలివేట్ అయితే కనుక మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు అనమాట. టాల్ టీ వేవ్ అన్నాడు. టాల్ టీ వేవ్ అంటే కనుక హైపర్ క్యాలీమియా. ఇన్వర్టెడ్ టీ వేవ్ హైపోక్యాలీమియా అన్నాడు. తర్వాత క్యూఆర్ఎస్ షార్ట్ అయితే కనుక, అంటే క్యూఆర్ఎస్ కంట్రాక్షన్ ఫాస్ట్గా అయిపోయింది అనమాట. నేను చెప్తాను, లిస్ట్ చెప్తాను. క్యూఆర్ఎస్ షార్ట్ అయింది. అప్పుడు క్యూఆర్ఎస్ షార్ట్ అయిందంటే మజిల్ కంట్రాక్షన్ ఊహించుకోండి. కాల్షియం అయాన్స్ ఎక్కువ ఉంటే మజిల్ బాగా కంట్రాక్ట్ అవుతుంది. కాల్షియం అయాన్స్ తక్కువగా ఉంటే కనుక కంట్రాక్షన్ స్లోగా జరుగుతుంది. క్యూఆర్ఎస్ షార్ట్ అయిపోయింది అంటే కనుక ఏంటి అంటే కనుక హార్ట్ బాగా స్పీడ్ కొట్టుకుంటుంది, టాకీ కార్డియా. మా సిమ్టమ్స్ అని నేను చెప్తాను, రాయకండి. అదే హార్ట్ స్లోగా కొట్టుకుంటుంది అనుకోండి అమ్మా, అక్కడ ఏమవుతుంది, హైపోథైరాయిడిజం వస్తుంది. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్. కానీ మనకి ఇంతవరకు కూడా ఇవన్నీ చదువుకుంటున్నాం తప్పితే వాడు అడిగిన పాపానేం పోలేదు మనకి. కానీ చదువుకొని అట్టు పెట్టుకొని బెటర్, ఎందుకంటే ఇచ్చేవాడికి ఎప్పుడు పిచ్చెక్కుద్దో తెలియదు కాబట్టి చదువుకొని అట్టుకోండి. సిమ్టమ్స్ రాసుకోండి అమ్మా. ముందు టైమింగ్స్ రాసుకోండి అమ్మా. పీ వేవ్ 0.1 second. QRS 0.082 0.1 second. T wave 0.2 seconds. PR interval 0.1 to 0.2 seconds. QT interval 0.4 seconds. RR 0.8 second, 0.8 second. Next, prolonged P, auricular enlargement, prolonged QT, myocardial infarction, or hypothyroidism. Shortened QT, hyperkalemia. Next, elevated T, ఇందాక క్యూటీకి హైపర్ క్యాలీమియా అంటే సిఏ రాయండమ్మ. ఇప్పుడు ఎలివేటెడ్ టీ హైపర్ కేలీమియా కే రాయండి. ఫ్లాట్ ఆర్ ఇన్వర్టెడ్ టీ,
హైపోకేలీమియా కే రాయండమ్మా. ఎలివేటెడ్ ఎస్టీ సిగ్మెంట్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఇక్కడ ఇంకా దీంట్లో అసలు ఈసీజీ అంటే ఇదని అనుకున్నాం, బాగుంది. అసలు ఇది ఎందుకు చేస్తాము? ఎలక్ట్రికల్ చేంజెస్ దోస్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద మజిల్స్ ఆఫ్ ద హార్ట్. మజిల్ ఆఫ్ ద హార్ట్లో ఎలక్ట్రికల్ చేంజెస్ ఎట్లా జరిగింది అన్నది తెలుసుకోవడం కోసం ఈసీజీ వాడతాం. ప్రతి చోట వోల్టేజ్ అన్నది డెవలప్ అవుతుంది. ఎక్కడ వోల్టేజ్ డెవలప్ అవ్వదయ్యి అంటే కనుక ఇక్కడ డెవలప్ అవ్వదు. వోల్టేజ్ అన్నది అక్కడ ఏమీ ఉండదు అనమాట. తర్వాత ఎన్ని లీడ్స్ వాడతారు అని అడతారమ్మా. ఇక్కడ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఎన్ని లీడ్స్ అంటే 3 లీడ్సే వాడతారు. మినిమం ఎన్ని అంటే 3 లీడ్స్, మ్యాక్సిమం ఎన్ని అంటే కనుక 12 లీడ్స్. ఎక్కడెక్కడ వాడతారంటే రిస్టులకి పెడతారు. అయితే 2 రిస్టులకి పెడతారు, తర్వాత యాంకిల్కి పెడతారు, రైట్ యాంకిల్కే పెడతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదే మ్యాక్సిమం ఎన్ని లీడ్స్ వాడతారంటే కనుక 12 లీడ్స్ వాడతారు. ఇది బేసిక్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది అనమాట. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద లీడ్స్ యూస్డ్ ఈస్ 12, మినిమం నెంబర్ ఆఫ్ లీడ్స్ యూస్డ్ ఆర్ 3. తర్వాత మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఇవన్నీ అయిపోయినాయి కదమ్మా. ఇది మనకి ఈసీజీ గురించి. దీంట్లో ఫ్రీక్వెంట్గా అడిగేటువంటిది పి అంటే ఏంటి, క్యూఆర్ఎస్ అంటే ఏంటి, టీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. తర్వాత హైపర్ క్యాలిమియా ఇవన్నీ ఏమీ అడగట్లేదు, కానీ మనం ఊరికే ఒకసారి చెప్పానమ్మా. ఇది మనకి ఈసీజీ గురించి మనకి తెలుసుకుంది అనమాట. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ ఈజ్ ద డివైస్. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈజ్ ద ప్రింటెడ్ అవుట్పుట్ రికార్డ్ షీట్ ఈజ్ ద ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అవుతుంది అనమాట. మా దీంట్లో డౌట్లు ఉన్నాయమ్మా? ఇప్పుడు సర్క్యులేషన్స్ ఇన్ ద హ్యూమన్ అమ్మ. హ్యూమన్లో మనం ఏమేమి సర్క్యులేషన్స్ చూడాలంటే పల్మనరీ సర్క్యులేషన్, సిస్టమిక్ సర్క్యులేషన్, పోర్టల్ సర్క్యులేషన్, ఈ 3 చూడాలి. సిస్టమిక్, పల్మనరీ ఆల్రెడీ చెప్పాను అనమాట. అవి ఇంకోసారి చూద్దాం. రైట్ ఆరికిల్, లెఫ్ట్ ఆరికిల్, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. ఇదేంటి అంటే కనుక పల్మనరీ సర్క్యూట్ అన్నారు. తర్వాత సిస్టమిక్ సర్క్యూట్ అన్నారు అన్నమాట. మామూలుగా మనకి ఈ బ్లడ్ వెసల్స్లో ఎలా వస్తాయంటేనమ్మా, అయోటా,
arteries, arterioles, capillary, venule, vein. ఇది మనకి ఇక్కడ చూస్తే కనుక క్యాపిలరీకి అటుపక్కన ఇటుపక్కన చూడండి, ఇవి ఆర్ట్రియోల్స్, ఇవి క్యాపిలరీస్, ఇవి వెన్యూల్. ఆర్ట్రియోల్స్ అంటే ఒక క్యాపిలరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆర్ట్రియోల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక క్యాపిలరీ ఎక్కడ ఎండ్ అవుతుంది? వెయిన్స్ దగ్గర ఎండ్ అవుతుంది, వీనస్ బ్లడ్. సో ఇట్ ఈస్ ఏ కనెక్షన్ బిట్వీన్ ద సిస్టమిక్ సర్క్యూట్ అండ్ ద హలో సార్ నేను ఇంకా కాలేజీకి వచ్చేసాను సార్, నేను సాయంకాలం తీసుకుంటాను సార్. అంటే ఓకే సార్. ఇప్పుడు చూడమ్మా, capillaries are started from the systemic circuit, ends with the systemic circuit. అంటే క్యాపిలరీ ఎప్పుడు కూడా రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇన్ అవర్ బాడీ no two organs are connected with the capillaries directly. క్యాపిలరీ ఓ చోట స్టార్ట్ అయ్యి ఇంకో చోట ఎండ్ అయిందంటే బ్లడ్ వెసల్స్ దగ్గర ఎండ్ అవ్వాలి తప్పితే ఆర్గన్ దగ్గర ఎండ్ అవ్వకూడదు. మామూలుగా మనకి డైజెస్టివ్ సిస్టంలో వెల్లైలో ఉన్నటువంటి లాక్టియల్, ఇది లివర్. లివర్లో నుంచి బయటకు వచ్చేటువంటి బ్లడ్ వెసలు హెపాటిక్ వెయిన్, లివర్లోకి వెళ్ళేటువంటిది హెపాటిక్ ఆర్టరీ. ఇప్పుడు ఈ లివర్ లోకి ఇంకోటి వస్తుంది అనమాట. తప్పదు, లాక్టియల్ కాదమ్మా. లాక్టీ అది మామూలుగా వెల్లై లోపల ఉండేటువంటి బ్లడ్ వెసల్స్ బయటకు వచ్చేసి అది లివర్కి కనెక్ట్ అవుతాయి అనమాట. లాక్టియల్స్ వచ్చేసేమో లింఫాటిక్ సిస్టమ్కి కనెక్ట్ అవుతాయి. పొరపాటున గీసాను అది. సో దీన్ని ఏమన్నారంటే కనుక హిపాటిక్ పోర్టల్ వెయిన్ అన్నారు. అంటే మనకి శరీరంలో క్యాపిలరీస్తో స్టార్ట్ అయ్యి క్యాపిలరీస్తో ఎండ్ అవుతూ రెండు ఆర్గన్స్ కనుక కనెక్ట్ చేస్తే కనుక దాన్ని మనం పోర్టల్ సిస్టమ్ అంటాం. దాని పేరు ఏం పెడతాం అంటే అది ఎక్కడికి వెళ్ళైతే ఆగుతుందో దాని పేరు పెడతాం. ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చి ఆగింది? లివర్ దగ్గరికి వచ్చి ఆగింది, అందుకని దాన్ని ఏమన్నాం? హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అన్నాం. ఇప్పుడు అదే కిడ్నీ దగ్గరికి వచ్చి ఆగుతుంది అనుకోండి అమ్మా,
రేనల్ పోర్టల్ సిస్టమ్ అంటాం. రేనల్ పోర్టల్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? ఫిష్లో ఉంటుంది, యాంఫిబియాలో ఉంటుంది, మనలో ఉండదమ్మా. తర్వాత హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్ అంటారు అనమాట. హైపోఫైషియల్ ఎక్కడ? పిచ్యూటరీ గ్లాండ్లో ఉంటుంది అనమాట. పిచ్యూటరీ గ్లాండ్ హైపోథాలమస్ కనెక్షన్స్ని హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్ అంటారు. సో మన శరీరంలో పోర్టల్ సిస్టమ్ అన్నది ఈ మూడిట్లో రెండే ఉంటాయి. రేనల్ పోర్టల్ సిస్టమ్ మాత్రం మన శరీరంలో లేదు. హెపాటిక్ పోర్టల్ సిస్టము, హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్ మాత్రం రెండు మాత్రం ఉన్నాయమ్మా. హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్ అంటే హైపోథాలమస్ నుంచి పిచ్యూటరీ గ్లాండ్కి, పిచ్యూటరీ గ్లాండ్ని హైపోఫైసిస్ అని కూడా అంటారు. అందుకని హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్ అన్నారు. ఇప్పుడు అంటే సర్క్యులేటరీస్ 3 ఉన్నాయి మనకిది. తర్వాతది బ్లడ్ వెసల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? బ్లడ్ వెసల్స్ వచ్చేసరికి యాక్చువల్గా బేసిక్గా చూసుకుంటే కనుక రెండే, టు ద హార్ట్, ఫ్రమ్ ద హార్ట్. హార్ట్కి పంపించేటువంటిది టు ద హార్ట్ అంటేనేమో బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకెళ్ళేటువంటిది టు ద హార్ట్. అవి ఏమంటారంటే కనుక వెయిన్స్ అంటారు. ఫ్రమ్ ద హార్ట్ అంటే కనుక ఆర్టరీస్ అంటారు. అంటే బ్లడ్ సప్లైస్ టు ద బాడీ పార్ట్స్. హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వచ్చేటువంటి బ్లడ్ వెసల్స్ని ఆర్టరీస్ అంటారు. ఇన్ జనరల్గా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది, పల్మనరీ వెయిన్ అది డిఫరెంట్ ఇన్ జనరల్. తర్వాత ఆర్టరీస్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది. ఆర్టరీస్లో ఉండేటువంటిది బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది, డీఆక్సిజనేటెడ్లో ఉండేది డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇది మామూలుగా మనకి బ్లడ్ వెసల్స్ గురించి చెప్పుకునేటువంటిదమ్మా. ఏదైనా సరే హార్ట్ నుంచి బయటకు వస్తుంటే ఆర్టరీ, హార్ట్ లోపలికి వెళ్తుంటేనేమో వెయిన్స్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద ఆర్టరీస్ క్యారీస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ ద పల్మనరీ ఆర్టరీ. మెజారిటీ ఆఫ్ ద వెయిన్స్ క్యారీస్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ ద పల్మనరీ వెయిన్. అది ఒక్కటే డిఫరెన్సెస్. నౌ వీ విల్ సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ the 3 blood vessels, that is arteries, veins and the capillaries. చూడమ్మా, వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ ఏదైనా సరే 3 లేయర్స్ ఉంటాయి. అదే క్యాపిలరీలు అయితే ఒకటే లేయర్ ఉంటుంది, బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది, ఎండోథీలియం అన్నది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎవరన్నా అక్కడ వచ్చారా కొద్దిగా? థ్యాంక్ యూ. ఏదైనా 3 లేయర్స్ ఉంటాయమ్మా.
ఈ లేయర్స్కి ట్యూనికా అని పెట్టారమ్మా. ట్యూనికా ఎక్స్టర్నా ఆర్ అడ్వెంషియా అన్నారు. ఇది ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటర్నా. ట్యూనికా ఇంటర్నాని ఎండోథీలియం అంటారమ్మా. ట్యూనికా మీడియా అన్నది మస్కులార్ లేయర్, ఇదేమో ఫైబ్రస్ లేయర్. ఎందుకంటే ఎప్పుడు కూడా బయట ఉండేటువంటి ఫైబ్రస్గా ఉంటుంది, అడ్వెంషియస్ లేయర్ అంటారు, మజిల్ లేయర్. తర్వాత ఇక్కడ ల్యూమెన్ చూసుకుంటే కనుక ఇదేమో ఆర్టరీ, ఇదేమో వెయిన్. ఈ సెంట్రల్ ల్యూమెన్ అంటే కనుక ఏదైనా సరే సెంట్రల్ పార్ట్ని, ఎంటీగా ఉన్నటువంటి సెంట్రల్ పార్ట్ని మనం ఏమంటే ల్యూమెన్ అంటాం అనమాట. దీంట్లో నారో ల్యూమెన్, దీంట్లోనేమో వైడ్ ల్యూమెన్ అనేది ఉంటుంది. దేనికై అంటే కనుక థిక్ మస్కులారిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద ఆర్టరీస్, వెరీ థిన్ మస్కులారిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద వెయిన్స్ అనమాట. వెయిన్స్లోనేమో తక్కువ మస్కులారిటీ ఉంటుంది, ఆర్టరీస్లో ఎక్కువ మస్కులారిటీ ఉంటుంది. ఎందుకై అంటే కనుక ఆర్టరీస్ ఆర్ ద పంపింగ్ వెసల్స్, వెయిన్స్ ఆర్ ద రిలాక్సింగ్ వెసల్స్ అనమాట. తర్వాత ఈ దీంట్లో ఇంటర్నల్ వాల్స్ ఫోల్డ్ అయిపోయి వాల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ వాల్స్ అనేవి ఉండవు. వాల్స్ ఇంకెక్కడెక్కడ ఉంటాయంటే లింఫ్ వెసల్స్లో ఉంటాయమ్మా, వెయిన్స్లో ఉంటాయి, హార్ట్లో ఉంటుంది, డైజెస్టివ్ ట్రాక్లో ఉంటుంది. ఇంకెక్కడ మనకి వాల్స్ అన్ని ఉండవు జనరల్గా. ఇప్పుడు ఇక్కడ వాల్స్ అనేవి ఉండటం వల్ల ఏమవుతుందంటే కనుక బ్యాక్వర్డ్ ఫ్లో అన్నది ఉండదు వెయిన్స్లో. ఆర్టరీస్లో అసలు అవకాశమే లేదు, ఎందుకని ఎప్పుడు ఇలా కిందకు వచ్చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా మీరు పడుకున్నప్పుడు ఇంట్లో ఎవరికైనా చెప్పేసాము, ఇది యూనివర్సల్, 5 ఏళ్లలో పిల్లవాడు కాకుండా మిగతా అందరూ చేయాల్సిన పని ఏంటంటే మన పాదాలు ఎప్పుడు నేలను చూస్తుంటాయి. కూర్చున్నా నిల్చున్నా ఏం చేసినా సరే నేలనే చూస్తాయి. మన బాడీని యాక్టివేట్ చేయాలి అంటే కనుక రివర్స్ చేయాలట. రివర్స్ ప్రాసెస్లో కనుక చేస్తే కనుక బాడీ యాక్టివ్ అవుతుంది. బోర్లా పడుకొని పాదాలు గాలిని చూడాలి, సీలింగ్ని చూడాలి. అంటే ఇలా మడత పెట్టుకొని మినిమం డైలీ ఒక 5 మినిట్స్ అన్న పడుకుంటే కనుక సర్క్యులేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్, 5 ఇయర్స్ తర్వాత ఎవరన్నా చేయొచ్చు. ఇంకా 90 ఏళ్ళోడు కదా, ఇంకో 10 నిమిషాల్లో చచ్చిపోతున్నాడు అన్నా కూడా వాడు కూడా చేయొచ్చు. వాళ్ళకి సర్క్యులేషన్ పెరుగుతుంది అని అన్నారనమాట. ఎందుకంటే ఈ రోజున ఎక్సర్సైజులు చేయట్లేదు, ఎవడు ఏం చేయట్లేదు. కూర్చోవటం, తినటం, మళ్ళీ చదువుకోవటం, టీవీ చూడటం, ఫోన్ చూడటం, ఇవే సరిపోతుంది. సో అట్లీస్ట్ కాళ్ళని కనుక రివర్స్లో బెండ్ చేస్తే కనుక ఈ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి, పెయిన్స్ అనేవి ఉండవు అని అంటారు. సో నేనైతే చేస్తున్నాను అది. సరే, ఇప్పుడు చూడండి, ఫ్లో ఆఫ్ ద బ్లడ్ చూసుకుంటే కనుక ఆర్టరీస్లో జర్క్ లాగా వచ్చింది. మనకి ఇక్కడ ఒక ఆర్టరీ ఉంటుంది అనమాట, సిస్టమిక్ అయోటా నుంచి ఇలా పైకి వెళ్ళిపోతుంటుంది బ్రెయిన్కి. ఇక్కడ కనుక చేపెట్టుకుంటే ఆగి కొట్టుకుంటుంది అన్నమాట. విత్ రిథమిక్ స్పీడ్లో జర్క్ లాగా వస్తూ ఉంటుంది, విత్ ప్రెషర్ వస్తుంది. అదే వెయిన్స్లో అయితే కనుక స్లో అండ్ స్టడీగా వస్తూ ఉంటుంది అనమాట. ఈ వాల్స్ ఉన్నాయి అనేసి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎలాగంటే కనుక వీడికైతే చూపించవచ్చు, ఎవడైతే తెల్లగా ఉంటాడో దోసకాయలాగా వాళ్ళకి చూపించవచ్చు. ఏం లేదు, మామూలుగా ఇలా బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదమ్మా, గ్రీన్ కనబడుతుంటుంది మనకి. ఇలా అనేసేసి ఇలా గనక గట్టిగా నొక్కేస్తే ఇక మళ్ళీ అక్కడ మనకి ఆ గ్రీన్ అన్నది కనబడి సాగుతుంది. సో వాల్స్ అనేవి ఉన్నాయి ప్రాక్టికల్. ఎందుకంటే మనకి ఇండియాలో అయితే దాని అవసరం లేదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి మాత్రం అప్లికేషన్ ఉంటుంది అనమాట. ఎగ్జామ్లో ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎగ్జామ్లో పిలుస్తారు, నువ్వు రారా వాల్స్ చూపించు అంటాడు. నువ్వు చిన్నట్టు వాల్స్ చూపించాల్సింది, లేకపోతే కనుక 2 మార్కులు పోతాయి. ఏది 50లో 2 మార్కులు అంటే 100కి 4 మార్కులు డామని పోతాయి. అందుకని తర్వాత మనకి బ్లాక్ స్పాట్ ఉంటుంది చూసారు, బ్లైండ్ స్పాట్, ఐలో బ్లైండ్ స్పాట్ని మనం చూపించాలి వాడికి. అంటే కనుకో చూపించటం కాదు రోయ్,
మామూలుగా ఒక పద్ధతి ఉందనమాట. అలా ఈ 2 చేయించేవాడిని పిల్లల చేత. సరే, ఈ సోది ఎందుకు చెప్పానంటే వెయిన్స్‌లో వాల్స్ ఉంటాయని బండగా గుర్తుపెట్టుకోవటానికి. వెయిన్స్‌లో వాల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ ఫోల్డ్స్ ఆఫ్ ద ఇన్నర్ లేయర్. ఇది మెయిన్‌గా మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటేనమ్మా, బ్లడ్ ఫ్లోస్ విత్ జర్క్. మనకు అనుమానం వచ్చినప్పుడు ఇక్కడ చేపెట్టుకుని చూసుకోండి. ఇక్కడ మనకున్నది ఆర్టరీ. ఓకే, ఇక్కడ ఉండేది కూడా ఆర్టరీ. పల్స్ అంటారు చూసారమ్మా, పల్స్ కూడా ఆర్టరీనే. ఇప్పుడు ఈ వీటి గురించి చెప్తాను, టాపిక్ వచ్చింది కాబట్టి. ఇక్కడ మామూలుగా ఆర్టరీస్ శరీరంలో లోపల భాగంలో ఉంటాయి, వెయిన్స్ సూపర్ఫిషియల్లో ఉంటుంది. మరి ఇక్కడ ఆర్టరీ అంటే పైకి వచ్చింది కదా. ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి అమ్మా, ఆర్టరీ ఈ ఏరియాలో ఉంటుంది, దీన్ని బైరేడియల్ ఆర్టరీ అంటారు. ఇక్కడ దాకా వచ్చి ఇది ఇక్కడ రాగానే పైకి వచ్చింది, అట్లా పైకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అది పల్స్ చూడటానికి ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ పల్స్ ఇక్కడ పట్టుకున్నాం అనుకో, టక్ 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 అని కొడుతుంటుంది. అలాగే ఇప్పుడు కాల్లో ఈ ఏరియాలో కనుక మనం ఇలా చేయి పెట్టుకొని చూస్తే అక్కడ కూడా పల్స్ ఉంటాయి. మల్లికార్జునరావు గారు అని ఉంటారమ్మా, గుంటూరులో ఎండి అనమాట. ఎంత టెక్నికల్ పర్సన్, అంత కోపిస్ట్ వచ్చినాడు అనమాట. అందరూ పల్స్ ఇక్కడ చూస్తాడు, ఆయన అక్కడ చూడ్డు. పడుకో పల్స్ చూడాలంటాడు. నాకేం అర్థం కాలేదు, ఎందుకు పడుకోమంటాడు పల్స్ అంటాడని ఇక్కడ చూసి మాత్రం రాసిస్తాడు. ఇంకేం చూడ్డు, స్టెథోస్కోప్ కూడా వాడ్డా మహానుభావుడు. పల్స్ చూస్తాడు, మాత్రలు రాస్తాడు. సార్ అంటే నువ్వు అమెరికా పోయే మాత్రం వాడతారంటారు. నిజంగానే ఒక పేషెంట్ ఇక్కడ చూపించుకొని సాటిస్ఫై అవ్వలేదు. ఆయన ఏంటి షో ఉండదు అనమాట ఆయన దగ్గర. 2 నిమిషాలు చూస్తాడు, 4 చూపించి అంటాడు, కళ్ళు ఇలా అంటాడు, అంతే. స్టెథోస్కోప్, ఈసీజీలు ఏమీ ఉండవు, ఎక్స్రేలు కూడా తీయడు, మాత్రలు రాస్తాడు. చిచ్చి అనేసి అమెరికా వెళ్ళిపోయాడు. బాగా డబ్బుని మహానుభావుడు. అమెరికాలో దాదాపు 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఈయన రాసిచ్చిన మాత్రం రాసిచ్చారు. అంత గొప్ప వ్యక్తి అనమాట. కానీ రోజుకి 10 మంది కన్నా చూడ్డు. నేను 10 మందినే చూస్తానంటాడు. గుంటూరులో ఉంటాడు అనమాట. ఇది 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితమే 70 ఏళ్ళ వయసు ఆయనకి. ఇప్పుడు ఎక్కడికో జిందాబాద్ అయిపోయి ఉంటాడు ఆ మనిషి. కానీరా, మీకు దమ్ము అనేది ఉంటే కనుక, అంటే కెపాసిటీ ఉంటే కనుక, బ్రెయిన్ కెపాసిటీ ఉంటే కనుక ఎండి న్యూరాలజీ చదవండిరా. నిత్యం టెన్షన్ లైఫ్, డబ్బులు మాత్రం వివత్సంగా వస్తాయి. ఏంటి వాడు చదువుతాడు లేరా. అదే ఎండోక్రైనాలజీ తీసుకోండి, టెన్షనే ఉండదు, డబ్బులే డబ్బులు. మామూలుగా అందరూ డాక్టర్లు అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళాలి కదా, పొద్దున్నే వెళ్ళాలి కదా. ఎండోక్రైనాలజిస్ట్ మాత్రం 11ంటికి వెళ్తే చాలు. 11ంటికి 5 దాకా ఉంటే చాలు, తర్వాత ఎవడు వీడి చేతులు ఎవడూ సావడు. ఎండోక్రైనాలజిస్ట్ చేతులు ఎవడూ చచ్చిపోడు. పైగా తగ్గలేదని ఎవడు కంప్లైంట్ చెప్పడు. డాక్టర్ గారు తగ్గలేదు సార్, చూడండి సార్ అని బతిలాడతాడు తప్పితే. ఎందుకంటే నేను 2006లో మాల్దీవ్స్ వెళ్ళిపోయాను రా. వెళ్ళిపోయేటప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ ఒక ఆయన పెద్ద అపార్ట్మెంట్లో, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకొని చూసేవాడు. ఆయన ఒక రూమ్లో ఉండేవాడు, పేషెంట్లు ఒక రూమ్లో కూర్చునేవాళ్ళు, హాల్, రిసెప్షన్ అంతా. 2011లో ఇండియాకి వచ్చేసాను. మళ్ళీ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పెద్ద బిల్డింగ్ అనమాట, డబుల్ బెడ్రూమ్ హాస్పిటల్ మార్చబడ్డది ఈ సందు చివరికి అన్నాడు. సరే వెళ్తే అంతలే 5 స్టోరీస్ బిల్డింగే ఉంది ఇక్కడ. అది ఎలా కట్టాడు అయ్యా అంటే కనుక అవసరమైతే దాన్ని 3 స్టార్ హోటల్గా మార్చేయచ్చు. హాస్పిటల్ సాగలేదనుకో లాడ్జ్ కింద ఇచ్చేసేయచ్చు అనమాట. ఏం డాక్టర్ గారు ఇంత, ఏదో లేరా షుగర్ పేషెంట్ వల్ల నేను బతికిపోయాను అన్నాడు. అంటే ఇన్సులిన్స్, హార్మోన్స్ అది. కానీ అది చదవాలి అంటే మామూలు కాదు. ఎంబీబీఎస్ చదవటమే టఫ్గా ఉండేది. ఎంబీబీఎస్ తర్వాత ఎండి సీటు, ఎండి సీట్ తర్వాత ఎండోక్రైనాలజీ. చూసుకోండి, ఒక 12 సంవత్సరాల పాటు అన్నీ మర్చిపోయి కనుక చదవగలిగితే మిగతా 50 ఏళ్ల పాటు ప్రశాంతంగా బతకచ్చు. నా సలహా అయితే కనుక ఎండి ఎండోక్రైనాలజీకి వెళ్ళాలి, ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకొని బతకచ్చు. అసలు మిమ్మల్ని ఎవ్వడీ మాట్లాడించడు. కానీ గైనకాలజిస్ట్కి వెళ్ళారా, మా ఎదురుగా ఉంటారన్నమాట సూర్యకాంతం గారు, ఇలా కూర్చొని ఉంటారనమాట. పాపం ఏంటి మేడం అంటే, ఆవిడ ఎప్పుడు డెలివరీ అయిద్దో అంటాడు. ఆవిడ డెలివరీ అయిద్దో తెలియదు, ఎప్పుడైద్దో తెలియదు, నొప్పులు వస్తుంటాయి, అంతా కాంప్లికేషనే. డెంటిస్ట్ వాడు పాసి పళ్ళది వచ్చినా ఏ పళ్ళది వచ్చినా పళ్ళు పీకాల్సిందే. సో అన్నిటికన్నా బెస్ట్ ఏందంటే కనుక ఎండోక్రైనాలజీ.
లేదా రేడియాలజీ డిపార్ట్మెంట్. స్కానింగ్లు తీసుకుంటుంటారే, బెస్ట్. మంచిది అప్పుడు సావడు అసలు. పైగా మన కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. కానీ డిపెండెంట్ జాబ్. కానీ ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ రేపు నీటిలో సీట్ తెచ్చుకొని సావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ కథ అంతా తర్వాత చూడొచ్చు. ఇదమ్మా ఆర్టరీస్, వెయిన్స్. మరి క్యాపిలరీస్ చూసుకుంటే కనుక వన్ సెల్ థిక్నెస్లో ఉన్నటువంటి ఎండోథీలియం అనేది ఉంటుంది. మరి ఎండోథీలియంలో ఉండేటువంటిది ఏ సెల్స్? స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్. స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్. ఇది మామూలుగా మన బ్లడ్ వెసల్స్ గురించి. వీటి మీద కూడా డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఇవాళ వీలైతే మీకు అసైన్మెంట్ చేయిస్తాను. ఇప్పుడు హలో ఎవరండి అమ్మా? దేవి ప్రియాంక చెప్పమ్మా. గుడ్ గుడ్, తెలిసిందమ్మా. మొన్న చెప్పారు ఆయన. మీ బాబాయ్ నాన్నగారమ్మా? వెరీ గుడ్ వెరీ గుడ్, కంగ్రాట్స్. నువ్వు అక్కడ స్వీట్ కొనుక్కొని నువ్వు తిని, ఇక్కడ నేను స్వీట్ కొనుక్కొని నేను తింటానే. నువ్వు అక్కడ స్వీట్ కొనుక్కొని తిను, నేను కూడా స్వీట్ కొనుక్కొని తింటాను. ఓకే నానక్క, ఆల్ ద బెస్ట్ అమ్మా. దేవి ప్రియాంకమ్మ కాకినాడ రంగరాయలో వచ్చింది. ఒకప్పుడు రంగరాయ మెడికల్ కాలేజీ అంటే కనుక ట్రీట్మెంట్కి ఎక్సలెంట్ అనమాట. శ్రీనివాసన్ గారు ఉండేవారు, ఆయన ఎండి ఫిజిషియన్. ఆయన కూడా ఎక్కడెక్కడ జబ్బులన్నీ ఆయన దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు. ఇదేగా ఏముంది తగ్గిపోతుందని రాసిస్తాడు, అట్లానే తగ్గిపోతాయి. ఆయన దగ్గర తగ్గలేదంటే చచ్చిపోమంటాడు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ శ్రీనివాసన్ గారు చూశారండి తగ్గలేదంటే, అయితే చచ్చిపోవాయని ఉంది అనవసరం అంటాడు. తగ్గదు అంటారంటే. అంత పేరు రంగరాయకి. కానీరా ఒక 4 years బ్యాక్ అట్టుంది, కాకినాడలో వర్క్ చేశాను. కాకినాడ చైతన్య, ఖచ్చితంగా రంగరాయ కాలేజీకి వెనకాలే హాస్టల్ ఉంది కదా. కాలేజీ ఎక్సలెంట్ ఇప్పటికి కూడా. హాస్టల్ మాత్రం బూత్ బంగ్లాలాగా తయారైంది. కానీ యాస్టీస్ ఇప్పుడున్న కాలేజీ ఇండియాలో ఆంధ్రాలో ఉన్న కాలేజీలు చూసుకుంటే వైజాగ్లో ఏదో ఉందంటే ఒక కాలేజీ. కాదు ఈ రీసెంట్గా 2 years బ్యాకే స్టార్ట్ చేశారు. అది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పారు. ఇది అది మనకి బ్లడ్ వెసల్స్ గురించి మనం చదువుకోవాల్సింది. సో ఈసీజీ అయిపోయింది, పాత్ ఆఫ్ ద సర్క్యులేషన్స్ అయిపోయినాయి, బ్లడ్ వెసల్స్ అయిపోయినాయి. నౌ డిజార్డర్స్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ చూద్దాం. ఆంధ్ర కాదురా, వైజాగ్లో ఉంది. వేరే ఇన్స్టిట్యూట్ పేరు ఉంది. లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్ జాయిన్ అయ్యాను, భవానీ అని ఒక పాప జాయిన్ అయిపోయింది అక్కడ. సరే, ఇప్పుడు కార్డియాక్ డిజార్డర్స్లో వచ్చేసరికి అమ్మా హై బీపీ అనేది ఉంటుంది. ఫస్ట్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అంటే కనుక మామూలుగా మనకి సిస్టోలు డయాస్టోల్ వచ్చేసరికి 120/80 వస్తుంది. ఇదేమో సిస్టోలిక్ ప్రెషర్, డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఈ రెండింటి మైనస్ని పల్స్ ప్రెషర్ అంటారు. అంటే పల్స్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 120 - 80. మీన్ ఆర్టరీల్ ప్రెషర్ అని ఉంది, కానీ మనకి ఇప్పుడు అక్కర్లేదమ్మా. అసలు ఎవడు అడగట్లేదు, పల్స్ ప్రెషరే ఎవడు అడగట్లేదు. ఇది సిస్టోలిక్ ప్రెషర్ అంటే కంట్రాక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు. డయాస్టోలిక్ ప్రెషర్ అంటే రిలాక్సేషన్ అయిపోయినప్పుడు వచ్చేటువంటిది. పల్స్ ప్రెషర్ అంటే 40. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, నెంబర్ ఆఫ్ పల్సెస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్. రైట్ ఆప్షన్.
అంటే మనకి ఇలా ఈక్వేషన్స్గా ఉంటాయమ్మా. అది మీకు జనవరిలో పండగ తర్వాత ఇస్తాను. అంటే మనకి పండగ హాలిడేస్ ఏమి ఉండవు 99%. కనీసం ఒక రోజు 2 రోజులు అని ఇస్తారు కాబట్టి పండగ హాలిడేస్ తర్వాత ఈక్వేషన్స్ నెంబర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవి అని అన్నట్టుగా కొన్ని ఉన్నాయి. ఒక 40 నుంచి 50 దాకా రాయొచ్చు అనమాట. అవన్నీ కూడా రాసేసి మీకు ఇస్తాను, అప్పుడు చూద్దాం. మా లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్స్ లార్వాలు అన్నీ ఒక చోట రాసి ఇచ్చాను. కాగితం ఏమైనా ఉందా మీ దగ్గర? ఇప్పుడుందా మీ దగ్గర? ఉందిరా నరేంద్ర? ఉంటే కనుక ఆ కాగితం కావాలరా. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూర్చొని రాయటం నాకు ఇబ్బందిగా ఉంది. సరే, ఇప్పుడు తర్వాత చూడలే, క్లాస్ అయ్యాక చూడు. అది ఒక్క నిమిషం అమ్మ, చిన్న టెన్షన్ లోపల. ఒక ఫోన్ చేశాడు బయటకు వెళ్ళకండి. చిన్న ఇంట్లో ప్రాబ్లం, ఏమనుకోకండి. ఇప్పుడు హై బీపీ లేదా హైపర్ టెన్షన్ అంటారమ్మా. ఈ హైపర్ టెన్షన్ అంటే ఏమవుతుందంటే ఈ సిస్టోలిక్ ప్రెషర్ పెరుగుతుంది, డయాస్టోలిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది, లేదా డయాస్టోలిక్ ప్రెషర్ తగ్గుతుంది. జనరల్గా ఏంటంటే ఏజ్ని బట్టి కూడా సిస్టోలిక్ ప్రెషరు డయాస్టోలిక్ ప్రెషర్లో మార్పు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్కి 120/80 అనేది కామన్, నా ఏజ్ గ్రూప్కి 140/90 అనేది కామన్. అందుకని ఇది మారుతూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏమీ లేదమ్మా, మనకి ఈ బ్లడ్ వెసల్స్లో బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఇది ఎంత ప్రెషర్ వాల్స్ మీద చూపిస్తుంది. ఇక్కడ చూస్తారు మామూలుగా, ఇక్కడ స్టెథోస్కోప్ ఇక్కడ పెడతారు, ఇక్కడ బీపీ ఆపరేటర్స్ కట్టేసేసి చూస్తారు. మనం చూసేటప్పుడు 2 సౌండ్లు వస్తాయి అన్నమాట. టక్ 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 మనం ఒకటి వచ్చేసి, ఇంకోటి ఏమో ఆ సౌండ్ వేరియేషన్ అర్థమైంది. మీరు స్టెథోస్కోప్ పెట్టుకొని చూసుకుంటే అర్థమైంది అనమాట. సో ఇప్పుడు మీరు అంత కష్టపడిపోతున్నారు ఎందుకులే అనేసి ఆటోమేటిక్ బీపీ మిషన్స్ వచ్చేసింది. చక్కగా మనం ఇక్కడ కట్టేసి వదిలేస్తే స్టెథోస్కోప్ అక్కల పాడక్కల రీడింగ్ చూపించేస్తుంది అనమాట. సో ఇది ఎందుకు పెరుగుతుంది? ఒకటి ఏజ్ని బట్టి పెరుగుతుంది, అది కామన్. అలా కాకుండా లైఫ్ స్టైల్ కానీ, లైఫ్ స్టైల్ అంటే కనుక కొంతమంది ఉంటారు, ఎస్పెషల్లీ ఆడపిల్లలమ్మ, కూర అన్నం తినరు, మజ్జిగ అన్నం తినరు, ఎప్పుడు జాడీలో పచ్చడి. లాస్ట్ ఇయర్ ఓ పాప ఉంది, ఎందుకు మా అన్నయ్య వాళ్ళ చిన్నమ్మాయి, దానికి పెళ్ళై ఓ పిల్లోడు కూడా, వాడికి 3 ఏళ్ళు, కరెక్ట్గా వాళ్ళ అమ్మ పోలికే వచ్చింది వాడికి. ఆడు అన్నంలో పచ్చడి తప్ప ఇంకేమీ తిండు, మజ్జిగన్నం తిండు, పాలన్నం తిండు, కూర అన్నం తిండు, ఏమీ తిండు. ఆవకాయ పచ్చడి, నల్ల పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఏ పచ్చళ్ళు. వాడికి 4 రోజులు బట్టి కింద పడి దొల్లాడుతున్నాడు. వాడి వయసు ఎంత? 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు. ఏందిరా అంటే గ్యాస్ ప్రాబ్లం. బుజ్జోడికి గ్యాస్ ప్రాబ్లం అంటే అర్థం చేసుకోండి. కూరలు తినకుండా ఈ పికిల్స్ తింటారు చూసారా, పికిల్స్ తినటం వల్ల హై బీపీ వస్తుంది. మామూలు బీపీ కాదు. ఎందుకయ్యా అంటే కనుక అవన్నీ కూడా ఉప్పులో నానబెట్టిన మొక్కలు, అందుకని హై బీపీ మామూలుగా లేకపోతుంది. తర్వాత గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది. తర్వాత స్మోకింగ్, 24 గంటలు గాల్లో చూస్తుంటాడు, గాల్లో వదులుతూ ఉంటాడు, మేఘాలు తక్కువైపోయింది అనుకొని. ఆల్కహాల్, టైమ్లీ ఫుడ్ లేకపోవటం, ఇప్పుడు 24 గంటలు టెన్షనే. ఇప్పుడు ఇందాక అక్కడ తప్పు గీసాను చూసారా, లాక్టియల్ నుంచి కనెక్ట్ చేయబోయాను లివర్కి. యాక్చువల్గా ఏంటి, లోపల ఇంకొక ఆలోచన, మా అమ్మాయి గురించి చిన్న ప్రాబ్లం ఉంది, దాని గురించి ఆలోచిస్తూ ఇక్కడ తప్పు చేశాను.
మనకేంటి ఒక రకమైన ఆలోచనలు కాదుగా. సినిమా సీరియల్స్ చూసి కూడా మనమే టెన్షన్ పడతాం. ఏం దొరికిపోయిద్దామో, దొరుకుద్దామో, పెళ్ళైపోయిద్దా, ఎస్కేప్ అవుతారా, అదో టెన్షన్. అవునా కాదా? పైగా సీరియల్ క్లోజ్ చేసేటప్పుడు ఎట్లా, హీరోయిన్ ఏమో విలన్ రూమ్లో ఏదో తీస్తుంటుంది, హీరోయిన్ బయట బైక్ మీద ఉంటాడు, విలన్ బయట నుంచి లోపలికి వస్తాడు, మెట్లు ఎక్కుతుంటాడు, ఈ రోజు క్లోజ్. మరో రోజు దొరుకుద్దా దొరకదా, ఏమైంది, తప్పించుకుంటారు, ఇవన్నీ సీరియల్ అక్కడ తాగుద్ది, కానీ మన బ్రెయిన్లో ఆగి సాగదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, మన లైఫ్ స్టైల్కి ఇది అవసరం అన్నమాట. మనం ఏమైనా చేయండి, మన టార్గెట్ మీట్, ఆబ్జెక్టివ్ చేసుకోవటం, ఆన్సర్ చూసుకోవటం, పడుకొని నిద్రపోవటం. ఈ 6 నెలలు ఇంకొక సమస్యని నెత్తి మీదకి ఎట్టుకోకండి. అందుకే మీరు హాస్టల్లో ఉండటంలో ఇది ఒక అడ్వాంటేజ్. ఇంట్లో ఏం జరుగుతుంది, టీవీలో ఏం జరుగుతున్నది ఏం తెలియదు మనకి. ఇది ఒక ఐసోలేటెడ్ బిగ్ బాస్ హౌస్ అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే. చదువుకోవటమే టార్గెట్లు, అక్కడ రకరకాల టార్గెట్లు, పిచ్చి పిచ్చి టార్గెట్లు. ఇక్కడ మన టార్గెట్ ఒకటే, నీట్ సీట్ అనమాట. కాన్సన్ట్రేటెడ్గా చదువుకోవాలి. సో హైపర్ ప్రెషర్ అన్నది దీనివల్ల వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఎథెరోస్క్లెరోసిస్ అంటే చూడమ్మా, ఇది మామూలుగా బ్లడ్ వెసల్ అమ్మా. బ్లడ్ వెసల్లో ఏమవుతుందంటే కనుక బ్లడ్ ఇలా మామూలుగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ కొలెస్ట్రాల్ అన్నది అక్యుములేట్ అవుతుంది అనమాట. కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవటం వల్ల ఏమవుతుంది, బ్లడ్ ఇలా వచ్చేసి మరి ఇక్కడున్న బ్లడ్ ఇక్కడ ఆగిపోతుంది కదా, ప్రెషరైజ్ అయ్యి ఇక్కడ పడుతుంది బ్లడ్. ఇక్కడున్న సెల్స్ చచ్చిపోతాయి అన్నమాట. తర్వాత దీని కింద ఉన్న సెల్స్ చచ్చిపోతాయి అన్నమాట. దాన్ని నెక్రోసిస్ అంటారు. నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ ద సెల్స్. ఎథెరోస్క్లెరోసిస్ అంటే బ్లడ్ వెసల్ లోపల జరిగేటువంటి ప్రాబ్లం, డిపాజిషన్ ఆఫ్ ద కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఆర్టీరియోస్క్లెరోసిస్ అంటే వాల్ ఆఫ్ ద బ్లడ్ వెసల్లో డిపాజిషన్ జరగటం అమ్మా. అంటే ఇప్పుడు చూడమ్మా, ఇదే బ్లడ్ వెసల్ని నేను ఇలా డబల్ లైన్డ్గా గీస్తాను. ఇదేంటి, వాల్ ఆఫ్ ద బ్లడ్ వెసల్. ఈ ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ ఎలాస్టిక్గా ఉంటాయమ్మా, కానీ ఇవన్నీ హార్డ్ అయిపోతాయి అన్నమాట. ఇలా హార్డ్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, కంట్రాక్షన్ అన్నది జరగదు. కంట్రాక్షన్ అన్నది జరగకపోయేసరికి అన్నెసరీ ప్రెషర్స్ డెవలప్ అవుతాయి. ఇట్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ద పర్సన్. బ్లడ్ వెసల్ లోపల జరిగితేనేమో ఆర్టీరియోస్క్లెరోసిస్, బ్లడ్ వెసల్ వాల్లో జరిగితే, బ్లడ్ వెసల్ ల్యూమెన్లో జరిగితేనేమో ఎథెరోస్క్లెరోసిస్ అన్నారమ్మా. మనకి సిలబస్లో ఎథెరోస్క్లెరోసిస్సే ఉంది, కానీ పైత్యం పెరిగిపోయి ఆర్టీరియోస్క్లెరోసిస్ కూడా మనల్ని అడుగుతున్నారు. ఎవరు, మనం లాస్ట్లో పెట్టుకుంటే గ్రాండ్ టెస్ట్లో అక్కడ వస్తున్నాయి ఈ క్వశ్చన్. తర్వాత ఇది కరోనరీ ఆర్టరీ డిసీజ్ అమ్మా. కరోనరీ ఆర్టరీ డిసీజ్ తర్వాత నెక్రోసిస్ అన్నది జరుగుతుంది. తర్వాత యాంజినా పెక్టోరిస్. యాంజినా పెక్టోరిస్ ఇదేంటంటే కనుక, యాంజినా అంటే బ్లాకింగ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్. సపోజ్ ఇది క్యాపిలరీస్ ఇలా ఉంది, ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. మన దగ్గర ఫింగర్ టిప్స్ బుక్ ఉందా, రూమ్లో ఉందా, ఉంటే కనుక రేపు తీసుకుని రండి ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, మనకి బ్లడ్ ఇలా సర్క్యులేట్ అవ్వదు. సర్క్యులేట్ అవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న సెల్స్ డ్యామేజ్ అవ్వవు, నెక్రోసిస్ జరగదు. సిఏడిలో వచ్చేసి నెక్రోసిస్ జరిగింది. యాంజినా పెక్టోరిస్లో ఏంటంటే నెక్రోసిస్ మాత్రం జరగదు. నెక్రోసిస్ జరగకుండా బ్లడ్ ఫ్లోని ఆపుతుంది. అప్పుడేం చేస్తారు వాళ్ళు, బైపాస్ సర్జరీ చేశారంటారు చూసారా. అంటే బ్లాక్ అయిపోయిన ఆర్టరీస్ని క్యాపిలరీస్ని వాళ్ళు ఏం చేయలేరు, అందుకని దాని పక్క నుంచి ఒక లూప్ లాగా లాగుతారు. అదేం చేస్తారంటే జనరల్గా ఈ ఏరియాలో ఉన్న బ్లడ్ వెసల్స్ని తీసుకొని కట్ చేసేసి ఇక్కడ వేసేస్తారు. ఇప్పుడు ఏంటంటే సింథసిస్ చేస్తున్నారు, సింథసిస్ చేసేసి బాడీకి మ్యాచ్ అయితే కనుక అక్కడ పెట్టేస్తారు, ఇక్కడ కొయ్యట్లేదు. ఆల్మోస్ట్ 89 వరకు కూడా హ్యూమన్ టు హ్యూమనే బ్లడ్ వెసల్స్ తీసేవాళ్ళు. 89 తర్వాత సింథసిస్ చేసేసి అది మామూలుగా అరెస్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఉందమ్మా, మామూలుగా
ఈ డయాగ్రామ్ రేపు చూపించి చెప్తే అర్థమవుతాము. అది గీసిన క్లియర్గా రాదు. స్టంట్ వేయటం అంటారు. అంటే ఇప్పుడు ఇలా మూసుకుపోయిందమ్మా, ఇలా మూసుకుపోయిన దానికి ఇదేం చేస్తాడు, ఇలా పెడతాడు, ఇంకా అది మూసుకుపోదుగా, వైడ్ అయిపోతుంది కదా. వైడనింగ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ జరుగుతాయి. ఎందుకని ఎప్పుడు ఇక్కడ బ్లాక్స్ వచ్చినప్పుడు కానీ, ఎథిరోస్క్లెరోసిస్ వచ్చినప్పుడు కానీ ఇలా వైడన్ చేస్తాడు. ఇంతకుముందు ఇలా ఉండేదన్నమాట. దీనికి ఏం చేస్తాడు, నెమ్మదిగా ఇలా తీసుకొచ్చి పెట్టేస్తాడు. స్టంట్ వేయటం అంటారు. అప్పుడు బ్లడ్ వెసల్స్ అవుతాయి. తర్వాత హార్ట్ ఫెయిల్యూర్, ఇది రెగ్యులర్గా అడుగుతాడమ్మా. మామూలుగా చూడండి, హార్ట్ ఫెయిల్యూర్కి కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్స్ ఉందమ్మా. కార్డియాక్ అరెస్ట్ అంటే కనుక సీజింగ్ ఆఫ్ ద హార్ట్ ఫంక్షన్, అసలు హార్ట్ కొట్టుకోవటం మానేస్తుంది. కానీ హార్ట్ ఫెయిల్యూర్ అంటే మనకి స్ట్రోక్ వాల్యూమ్ ఎంత చదువుకున్నాం, 70 ml అని చదువుకున్నాం. అంటే ప్రతిసారి స్ట్రోక్ వచ్చినప్పుడు, స్ట్రోక్ అయినప్పుడు, హార్ట్ స్ట్రోక్ అంటే అదే హార్ట్ అటాక్ అని అంటారు. మామూలుగా స్ట్రోక్ వాల్యూమ్ ఏంటి, ఒకసారి కంట్రాక్షన్ అయితే కనుక 70 ml బ్లడ్ బయటికి రావాలి. అప్పుడే 5 liters బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. అలా కావట్లేదు అనుకోండి అమ్మా. అలా కావట్లేదంటే ఇందాక చెప్పాను చూసారా, ఆర్టరీస్ ఎల్లార్జ్ అయినాయి అంటారు చూసారా, ఆ హార్ట్లో ఉన్నటువంటి మస్కులారిస్ పల్చబడిపోయి ఉండటం వల్ల హార్ట్ ఏం చేస్తుందంటే కంట్రాక్షన్ సరిగ్గా జరపలేదు, బలవంతంగా చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ ద 60 ml 40 ml 30 ml బయటికి పంపిస్తుంది. అంటే అప్పుడు ఏంటి, సర్క్యులేషన్ అవ్వదు అనమాట. ఇంకొక ప్రాబ్లం ఏమవుతుంది, బాడీలో అక్యుములేట్ అయిపోతుంటుంది బ్లడ్. హార్ట్ ఏమో తక్కువ తీసుకొని తక్కువ పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ 30 ml 40 ml బాడీలో ఎక్కడో చోట అక్యుములేట్ అవుతుంది. మన శరీరంలో గుర్తుపెట్టుకోండి, తక్కువైనా ఇబ్బంది లేదు, ఎక్కువైతే మనం చచ్చాను. మనకి ఆకలి అవుతుంది, మనమేం పడిపోం. అదే ఫ్రీగా వచ్చిందని పీకల్లాగితేనండి 2-3 గంటలు మన వల్ల కాదు. అంటే మీ ఏజ్ గ్రూప్కి సెట్ అయింది, ఎక్కువ తిన్నా కూడా ఒక 10 నిమిషాలు అటు ఇటు నడిచేది. మా ఏజ్ గ్రూప్కి అయితే ఒకరోజు చచ్చి కూడుకుంటాం. ఎస్పెషల్లీ 2 మూతలు 4 మూతలు ఎక్కువ తిన్నా కూడా ఇక అటు ఇటు పరుగులు తీయాల్సిందే. బాడీలో వాటర్ లెవెల్ తగ్గితే పర్వాలేదేమో, వాడు ఎమ్మటే ఐడెంటిఫై చేసి చేసుకో. ఎక్కువైందా ఇక చచ్చారు, కాళ్ళు చేతులు వాసిపోతే గుండె వాసుద్ది, మెదడు వాసుద్ది అంటారు. నానా రకాల జాతి ఉంది అన్నమాట. సో ఇక్కడ ఈ హార్ట్ ఎబిలిటీ ఏంటి అంటే కనుక పంపింగ్ ద 70 ml ఆఫ్ ద బ్లడ్ ఫర్ ఈచ్ స్ట్రోక్. సో హార్ట్ ఫెయిల్యూర్ మీన్స్ ఇనెబిలిటీ ఆఫ్ ద హార్ట్ పంపింగ్ ఆఫ్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ ద బ్లడ్ అనమాట. అది హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ వచ్చేసినట్టు. కార్డియాక్ అరెస్ట్ అంటే కనుక ఏంటి, కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పని చేయకుండా ఆగిపోవటం, అంటే రిలాక్సేషన్స్ కంట్రాక్షన్స్ ఏమీ లేకుండా ఉండటాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇదనమాట అమ్మా. సరే, ఇప్పుడు ఒక టైం ఎంత అయింది, 11 అయిందా 11:20 అయిందా? ఓకే, కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ చేద్దామమ్మా. నెక్స్ట్ క్లాస్లో ఎక్స్క్రీటివ్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాం. ఈ బుక్ ఉంది ఎవరి దగ్గర, అరిహంత్ వారిది మాస్టర్ ద ఎన్సీఆర్టీ. ఈ బుక్ స్పెషల్ ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ ఒక బిట్గా చేశాడనమాట. వీడు ప్రతి లైన్ ఒక బిట్. తర్వాత మీకు ఇంకొక 4-5 రోజులు అయిన తర్వాత ఆకాష్లో లాస్ట్ ఇయర్ మీ చేత చేయించాం, ఇది గ్రూప్లో పెట్టి చేయించాం. ఆబ్జెక్టివ్ ఇచ్చాడు, ఇది లైన్ బ్లాంక్స్ ఆబ్జెక్టివ్ కాదు, ప్రతి లైన్ ఒక బ్లాంక్గా తయారు చేశాడు అనమాట. అవి కూడా చేసుకుంటే కనుక ఈ బుక్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ప్రతి లైన్ ఒకటి వచ్చేసింది కాబట్టి ఆలోచన చేసుకొని చేసుకోవచ్చు. ఏంటి, ఏం కావాలి? నేను గుసుకు వీవి అని వస్తుంది సౌండ్. చూడమ్మా, డిజార్డర్స్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. ఇది
బ్లడ్ ప్రెషర్ ఈస్ ద డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ విత్ హుచ్ ద బ్లడ్ అన్నాడమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకోవాలి, ఇంతకుముందే చెప్పాను ఇది. బ్లడ్ ప్రెషర్ అంటే కనుక ద ఫోర్స్ యాక్టెడ్ ఆన్ ద బ్లడ్ వెసల్ వాల్స్ బై ద బ్లడ్. దాంట్లో మూవ్ అయ్యేటప్పుడు ఎంతో కొంత ప్రెషర్ దాని మీద కలిగిస్తూ ఉంటుంది. ఆ ప్రెషర్ని బ్లడ్ ప్రెషర్ అన్నాడు. దాన్ని ఏమంటారంటే చూసుకోండి, పుషెస్ అగెన్స్ట్ ద వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ అన్నాడు. ఇది మామూలుగా బీపీ నోట్ చేసుకోండి అమ్మా. బీపీ ఈస్ టెక్స్ట్ బుక్లో రాసుకోండి అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అని రాసుకుంటారు నోట్స్లో. ఎగ్జామ్ దగ్గర పడ్డప్పుడు ఈ బుక్స్ ఎక్కడుంటే ఎవరికి తెలియదు, ఎక్కడో పోతాయి. అందుకని బుక్లోనే రాసుకుని, టెక్స్ట్ బుక్లోనే. ప్రెషర్ exerted by the blood on the walls of the blood vessels. ఓకే అమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, హ్యూమన్లో బ్లడ్ వెసల్స్లో ప్రెషరు దేంట్లో ఎక్కువ ఉంటుంది? కంట్రాక్షన్ టైంలో ఎక్కువ ఉంటుందా, రిలాక్సేషన్ టైంలో ఎక్కువ ఉంటుందా? కంట్రాక్షన్ టైంలో ఎక్కువ ఉంటుంది. కంట్రాక్షన్ టైంలో ఏ బ్లడ్ వెసల్లో ఎక్కువ ఉంటుంది? ఆర్టరీస్. ఏ ఆర్టరీలో ఎక్కువ ఉంటుంది? సిస్టమిక్ ఆర్టరీ. సిస్టమిక్ ఆర్టరీ అంటే ఇమ్మీడియట్గా హార్ట్ నుంచి బయటికి వచ్చేటువంటిది. అంటే మరి ప్రెషర్ని కంపేర్ చేసేటువంటి క్వశ్చన్ కూడా కొన్ని ఉంటాయమ్మా. మన రెస్పిరేటరీ సిస్టంలో అయితే మనం ఏం చూసాం, కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్, ఆక్సిజన్ పర్సంటేజ్, పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్, ఈ రెండు కంపేర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ అదే క్వశ్చన్ లింక్గా చెప్తున్నాను చూడమ్మా. ఆక్సిజన్ పర్సంటేజ్ ఇన్ ద హెపాటిక్ వెయిన్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా బోత్ ఆర్ సేమ్, రైట్ ఆర్ రాంగ్? నరేంద్ర, క్వశ్చనే వెళ్ళలేదు వీడు. ఆక్సిజన్ పర్సంటేజ్ ఇన్ ద హెపాటిక్ వెయిన్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్? ఆ బొమ్మ మనసులో తెచ్చుకోవటమే, దీనికేం లేదు, సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఇందాక వెయిన్ అంటే ఏం చెప్పాను? హార్ట్కి వచ్చేటువంటిది వెయిన్, హిపాటిక్ వెయిన్ అన్నాను. హిపాటిక్ వెయిన్ అంటే లివర్ నుంచి హార్ట్కి వచ్చేటువంటి బ్లడ్ వెసల్. ఇప్పుడు లివర్ నుంచి హిపాటిక్ వెయిన్, హిపాటిక్ వెయిన్ ఈ కింద నుంచి వస్తున్నటువంటి ఇన్ఫీరియర్ వీనా కేవాతో కలుస్తుంది. హిపాటిక్ వెయిన్లో కానీ ఇన్ఫీరియర్ వీనా కేవా కానీ తేడా ఏముందో ఏమీ లేదు. ఎందుకంటే లివర్లో నుంచి బయటకు వచ్చేసి ఇంత పెద్ద బొమ్మ గీస్తాను ఉండండి. చూడమ్మా, ఇది హిపాటిక్ వెయిన్, ఇది ఇన్ఫీరియర్ వీనా కేవా, రైట్ ఆర్కిల్ ఆఫ్ ద హార్ట్ వెళ్ళింది. ఇప్పుడు హిపాటిక్ వెయిన్లో అంటే ఏంటి? డీఆక్సినేటెడ్ బ్లడ్డే ఉంటుంది. ఇన్ఫీరియర్ వీనా కేవాలో కూడా డీఆక్సినేటెడ్ బ్లడ్డే. మనకి ఎక్కడ కూడా డిఫరెన్సియేషన్ చూపించలేదు. డీఆక్సినేటెడ్ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ ఎంత? 40. అదే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ప్రెషర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడమ్మా, హార్ట్లో నుంచి
ఇదేమో సిస్టమిక్ అయోటా, ఇదేమో పల్మనరీ అయోటా. రెండు హార్ట్లో నుంచే బయటకు వస్తున్నాయి. మరి రెండిట్లో ఒకటే ప్రెషర్ ఉంటుందా? ఉండదు. ఎందుకని? లెఫ్ట్ ఆరికల్ లెఫ్ట్ వెంట్రికల్ అన్నది మోర్ మస్కులార్. అంటే ఇలాంటిది ఏంటంటే లాజిక్ క్వశ్చన్స్ అమ్మ. అది అక్కడికక్కడ అనలైజ్ చేసుకొని మనం చెప్పుకోవాలి అంటే కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. అంటే డెఫినెట్గా ఒక్క క్వశ్చన్ అన్నా లాజిక్ క్వశ్చన్ పడుద్ది. మన 45 క్వశ్చన్స్లో మరీ దిక్కుమాలినలాగా ఇస్తే కనుక అట్లా ఇస్తే లాజిక్ ఏం పడదు, మొత్తం కూడా కట్ అండ్ పేస్టే. ఒక లాజిక్ క్వశ్చన్ పడ్డా కూడా మనం ఫెయిల్ అవ్వకుండా ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. బ్లడ్ ప్రెషర్ ఇన్ ద మెమ్మేలియన్ అయోటా ఈస్ మ్యాక్సిమం డ్యూరింగ్ ద సిస్టోల్ ఆఫ్ ద లెఫ్ట్ ఆరికల్, లెఫ్ట్ వెంట్రికల్. రెండిట్లో ఏ తీసుకుంటాం? లెఫ్ట్ వెంట్రికల్. తర్వాత సిస్టోలిక్ ప్రెషర్ ఈస్ ఇన్ ఏ నార్మల్ హ్యూమన్ ఈజ్ అన్నాడమ్మా. సిస్టోల్ అంటే ఏది? 120. డయాస్టోలిక్ అంటే 80. ఈ రెండింటిని దేంతో కొలుస్తాం? స్ప్రిగ్మో మ్యానోమీటర్ తోటి కొలుస్తాం. అది వాడు ఏంటంటే నార్మల్ పర్సన్ అన్నాడమ్మా. అదే ఏజ్డ్ పర్సన్ అన్నాడు అనుకోండి అమ్మా, 140/90 వేయండి. అలా కాకుండా హైపర్ టెన్షన్తో ఉన్న వాళ్ళు నార్మల్ బీపీ అంత అన్నాడు అనుకోండి అమ్మా. హైపర్ టెన్షన్లో ఉండేవాడు అంటే ఎప్పుడు వాడు హైపర్లోనే ఉంటాడు. వాళ్ళలో మామూలుగా నార్మల్ అని చూసేసి మళ్ళీ 120/80 వేయద్దమ్మా. హైపర్ టెన్షన్ కలిగినప్పుడు వచ్చేటువంటి నార్మల్గా వచ్చేటువంటి బీపీ అంతా 140/90. తర్వాత ఏ పేషెంట్ బాట్ టు ద హాస్పిటల్ విత్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఈస్ నార్మల్లీ ఇమ్మీడియట్లీ గివెన్ అన్నాడమ్మా. అంటే మామూలుగా హార్ట్ అటాక్ వచ్చేప్పుడు ఏమవుతుందంటే చెప్తున్నాను చూడమ్మా, బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. బ్లడ్ హార్ట్లో ఏమవుతుంది? బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోతుంది. ఆ బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోయి దానివల్ల మనిషి చచ్చిపోడు. ఈ సిస్టమిక్ అయోటా ఉంది కదమ్మా, ఇట్లా ఈ కెరోటిడ్ ఆర్టరీ ఉంది కదా పైకి బ్రెయిన్కి వెళ్ళేటువంటిది, దాన్ని బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. బ్లాక్ ఏది క్లాట్ అయినటువంటి బ్లడ్. అప్పుడు బ్రెయిన్కి ఒక్క సెకండ్ కూడా బ్లడ్ సప్లై లేకపోతే చచ్చిపోతాం మనం. బ్రెయిన్ డెడ్ అంటారు. ఒక్క సెకండ్, మ్యాక్సిమం 1 సెకండ్ వరకే అది ఆగుతుంది బ్రెయిన్. ఒక్క సెకండ్ మించి కనుక బ్లడ్ కనుక వెళ్ళకపోతే చచ్చిపోతాడు మనిషి. సో హార్ట్లో బ్లాక్ అయిపోయినటువంటి క్లాట్ అయిన బ్లడ్ ఏం చేస్తుంది? దాన్ని బ్లడ్ సప్లైని బ్లాక్ చేస్తుంది. అందుకని వీడేం చేస్తాడంటే ఆ క్లాట్ని తగ్గించేటువంటి స్ట్రెప్టోకైనేస్ ఇస్తాడమ్మా. రాసుకోండి. ప్రివెంటింగ్ ద క్లాట్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద హార్ట్ ఈస్ ట్రీటెడ్ విత్ స్ట్రెప్టోకైనేస్. స్ట్రెప్టోకైనేస్ అమ్మా ఆన్లైన్లో ఉన్న పిల్లలకి చెప్తున్నాను. మార్నింగ్ మీకు గ్రూప్లో పెట్టానమ్మా, ఇవే క్వశ్చన్స్ గ్రూప్లో పెట్టాను. ఇప్పుడు నేను చెప్తున్న క్వశ్చన్స్ 103 క్వశ్చన్ నుంచి చెప్పడం మొదలు పెట్టాను, చూసుకోండి అమ్మా. నేను వీళ్ళ సంగతి మర్చిపోయాను, మీకే చెప్తున్నాను. తర్వాత 108 క్వశ్చన్ చూడమ్మా. ఎథెరోస్క్లెరోసిస్ ఈజ్ కాజ్డ్, ఇక ఇందాక చెప్పాను కదా, డిపాజిషన్ ఆఫ్ ద కొలెస్ట్రాల్, డిపాజిషన్ ఆఫ్ ద కాల్షియం. ఎందుకంటే కొంతమంది కాల్షియం బాగా కావాలనేసి వేస్తూ ఉంటారు, డాక్టర్ని అడగకుండా. మళ్ళీ డాక్టర్కి ఇచ్చే 300 రూపాయలు వేస్ట్ అయిపోతాయి అనేసి వీడు సొంతగా వేసుకుంటుంటాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కాల్షియం లోపల పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే మెటబాలిజం ప్రాబ్లం. కొంతమందిలో ఏమవుతుందంటే కాల్షియం మెటబాలిజం డిఫాల్ట్ అయిపోయి కాల్షియం అయాన్స్ డిపాజిట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అదేంటే హార్మోనల్ ప్రాబ్లం, అది వేరు. సరే ఏదైనా సరే కాల్షియము, ఫ్యాటు, కొలెస్ట్రాల్ అండ్ ద ఫైబ్రస్ టిష్యూ రాసుకోండమ్మా. Atherosclerosis is due to the deposition of calcium, fat, cholesterol and the deposition of fibrous tissue. నెక్స్ట్ యాంజనా పెక్టోరిస్ గురించి ఇచ్చాడమ్మా. యాంజనా పెక్టోరిస్ ఏంటంటే కనుక
అక్కర్స్ డ్యూ టు ద వెన్ నాట్ ఇనఫ్ ఆక్సిజన్ ఈస్ రీచింగ్ ద హార్ట్ మజిల్ అన్నాడు. అది ఆన్సర్ అమ్మ. యాంజినా పెక్టోరిస్ అంటే ఇందాక ఏం చెప్పాను, బ్లాకేజ్ అనమాట. బ్లాకేజ్ అయ్యి బ్లడ్ని శాంతం పోనివ్వదు అనమాట. అంటే ఏంటి, దీని తర్వాత బ్లడ్ వెసల్స్కి సప్లై ఉండదు అనమాట. ఎప్పుడైతే మనకి సప్లై ఆఫ్ ద ఆక్సిజన్ లేకుండా ఉందో వీఆర్ గెటింగ్ ద పెయిన్. ఇప్పుడు మామూలుగా చూడండి, మనం రాస్తుంటాం, మీరు నిమిషానికి 10 మాటలు రాయగలరు మ్యాక్సిమం స్పీడ్. నేను టైం అయిపోతున్నా అనేసి నిమిషానికి 30 మాటలు చెబుతున్నాను. సో ఇక్కడ ఏంటి, ఆక్సిజన్ సప్లై ఉండదు, రాస్తూ ఉంటారు. ఈ ఫింగర్ మజిల్స్ ఇట్లా రాస్తూనే ఉంటాయి కదా, ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్ సప్లై లేదు, కానీ నేను ఆపట్లేదు, మీరు రాయాల్సిందే. అందుకని ఏమవుతుంది, ఇక్కడ మజిల్ ఎనోరోబిక్ రెస్పిరేషన్కి వెళ్ళిపోతుంది. ఎనోరోబిక్ ఇంతవరకు ఆపితే కనుక ఎప్పుడైతే మీరు ఎనోరోబిక్ షిఫ్ట్ అవుతున్నారో అప్పుడు పెయిన్ మొదలవుతుంటుంది అనమాట లైట్గా. అప్పుడు ఇలా ఆపేసేసుకుని ఇట్లా అనుకుంటే మళ్ళీ దానికి మందులేం వాడకల, జస్ట్ ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. దీన్ని ఎక్స్టెన్షన్ చెప్తున్నాను చూడండి. ఇది ఈ మజిల్ ఎనోరోబిక్ రెస్పిరేషన్లోకి వెళ్ళటం వల్ల లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అవుతుంది. ఇక్కడ మజిల్లో లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అయితే ఈ లాక్టిక్ యాసిడ్ని లివర్కి తీసుకెళ్ళిపోయి పైరువేట్స్గా మార్చి గ్లైకోజన్గా మారుస్తుంది. అది కోరైజ్ సైకిల్ అనమాట. సో మనకి పెయిన్ అన్నది సివియర్గా దేనికి వచ్చిందంటే 2 కారణాలు. ఒకటి ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, రెండోది అక్యుములేషన్ ఆఫ్ ద లాక్టిక్ యాసిడ్. మనం రాయటం కొంచెం సేపు ఆపితే మళ్ళీ ఆక్సిజన్ సప్లై వెళ్ళిపోతుంది, బ్లడ్ సప్లై వచ్చేసింది, నార్మల్గా ఉంటుంది, పెయిన్ తగ్గిపోతుంది. సో ఆక్సిజన్ సప్లై లేకపోతే కనుక యాంజినా పెక్టోరిస్ అంటే ఆ ఏరియాలో పెయిన్ వస్తుంది. మామూలుగా మనం చూడండి, ఇలా పట్టేసుకున్నాం అనుకోండి, ఈ మజిల్ ఇలా పట్టుకుందాం అనుకో, కొంతసేపటికి ఎందుకు మామూలుగా కింద బాస్కెట్లు వేసుకొని కూర్చుంటే కాళ్ళు తిమ్మిరి ఎక్కుద్ది మనకి, మళ్ళీ కాసేపు లేచి కూర్చుంటే ఫ్రీ అయిపోతాం. అంటే ఏంటి, ఎప్పుడైతే ఇలా ఫోల్డ్ అయిందో ఆ ఏరియాలో బ్లడ్ సప్లై ఉండదు. జనరల్గా మీ ఏజ్ గ్రూప్లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటేనమ్మా, ఎత్తైన దిళ్ళు వేసుకొని 2-3 దిళ్ళు ఈ హైట్లో వేసుకొని పడుకుంటారు. నేను చేసినండి, ఇలా ఫోన్ చూసుకోవటమో చదవటమో ఏదో చేస్తాం, టీవీ చూడటం. మరీ ఎటకారం, టీవీ ఏంటంటే అమ్మ చేత పకోడీలు వండించుకొని పక్కన పెట్టుకొని తింటా టీవీ చూస్తాం. ఈ మెడకాయి ఇలా ఉండకుండా ఇలా వెళ్ళుద్ది అనమాట. ఇక్కడ సర్వైకల్ బ్లడ్ వెసల్స్ క్రష్ అవుతాయి అనమాట. ఆ టైంలో అయ్యి మనకు కొంచెంసేపు అయ్యాక మెన్నొప్పి వస్తుంది. కారణం ఏంటంటే కనుక అక్కడ సప్లై ఆఫ్ ద బ్లడ్ ఆగింది అని అర్థం. మళ్ళీ కాసేపు కూర్చుంటే తగ్గిపోతుంది. అంచేత ఎత్తైన దిళ్ళు వాడి తలకాయలు పాడు చేసుకోకడం. అందుకని మరీ పల్చడి దిళ్ళు వేసుకోవద్దు, దిండు అనేది ఉండాలి మళ్ళీ. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఎప్పుడైతే బ్లాకేజ్ అన్నది జరుగుతుందో ఆక్సిజన్ సప్లై అన్నది జరగదు. ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై లేదో ద సెల్ ఇండికేట్స్ ద పెయిన్ అనమాట. యాంజినా పెక్టోరిస్కి చెస్ట్ పెయిన్ వస్తుంటుంది అనమాట. మనకు కూడా అప్పుడప్పుడు ఏదైనా పరిగెట్టేటప్పుడు కొద్దిగా పెయిన్ లాగా వచ్చింది, దానికి కంగారు పడిపోయి హాస్పిటల్కి దాన్ని చచ్చిపోవట్లేదు. ఈ రోజున 99% హార్ట్ అటాక్స్ వచ్చేసేసి మనకి డైజెస్టివ్ సిస్టంలో స్టమక్ని లగిస్తూ ఉన్నాం. ఇసోఫాగస్ ఈ రీజన్ని ఫండస్ అంటాం అనమాట. మనం టైంకి ఇర్రెగ్యులర్గా టైంకి భోంచేయకుండా టెన్షన్స్ పెట్టుకొని సిగరెట్స్ తాగి ఆల్కహాల్ తాగితే గ్యాస్ అక్యుములేట్ అయిపోతున్నది. కరెక్ట్గా ఫండస్ పైనే ఉంటుంది హార్ట్. ఇదేంటి ఎల్లాజ్ అవుతున్నప్పుడు ఏంటి, హార్ట్ నొక్కుతూ ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ నొక్కిందో పెయిన్ వస్తుంది అనమాట. ఈ రోజున హార్ట్ అటాక్ అనేసి హాస్పిటల్లో చేరితే కనీసం ఒక 30-40 వేల రూపాయల టెస్టులు రాసి జింటాక్ అని ₹10 మాత్రం రాసిస్తారనమాట, గ్యాస్ ఫామ్ అయింది అనేసి. సో ఇర్రెగ్యులర్ టైమింగ్ భోజనం అన్నది డిఫికల్ట్ అనమాట. అలా చేయకుండా ఉండడం చాలా బెటర్. ఇక్కడ యాంజినా వచ్చినప్పుడు అది అవుతుందమ్మా. తర్వాత కరోనరీ హార్టరీ డిసీజ్ ఈజ్ డ్యూ టు ద ఇన్ఎడిక్వేట్ బ్లడ్ సప్లై టు అన్నాడు అనమాట. అక్కడ ఇన్ఎడిక్వేట్ అంటే సరిపోయినంత బ్లడ్ సప్లై లేకుండా ఉన్నది అని అర్థం. అది దేనికి వస్తుంది, మామూలుగా హార్ట్ మజిల్కేనే అవుతుంది. హార్ట్ మజిల్ ఎందుకని, సప్లై ఆఫ్ ద బ్లడ్ మామూలుగా చూడండి, కిడ్నీకి సపరేట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏం లేదు, లివర్కి సపరేట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏం లేదు, కానీ మనకి హార్ట్కి మాత్రం కరోనరీ క్యాపిలరీస్ నెట్వర్క్, కరోనరీ సైనస్ ఫామ్ అవటం, అది రైట్ ఆర్కిల్లో ఓపెన్ అవటం అన్నది ఉంది మనకి. మిగతా వాటిలో లేదు, మనకి దీంట్లో ఉంది. దేనికోసం అయ్యి అంటే కనుక
హార్ట్ ఈజ్ ఏ మస్కులార్ ఆర్గన్. మజిల్కి బ్లడ్ సప్లై అనేది జరగాలి. అందుకని కరోనరీ క్యాపిలరీస్ అన్నారే తప్పితే రీనల్ క్యాపిలరీస్ అట్లా చెప్పలేదు. ఎందుకంటే కిడ్నీలో బ్లడ్ సప్లై చేయడానికి ప్రత్యేకమైన క్యాపిలరీ సిస్టమ్ లేదు. బట్ హార్ట్ హ్యాస్ ద సపరేట్ క్యాపిలరీ సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే రాసుకోండి అమ్మా, కరోనరీ హార్ట్ డిసీజ్ ఇస్ డ్యూ టు ద coronary heart disease is due to the inadequate blood supply to heart muscles. Heart muscles. మా ఇంకొక 20 minutes ఎంతో టైం ఉన్నట్టుందమ్మా, హాఫ్ అన్ అవర్. సరే, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ సర్క్యులేటరీ సిస్టమ్ మొత్తమే చెప్తానమ్మా. అంటే రేపు ఎక్స్క్యూటివ్ సిస్టమ్ స్టార్ట్ చేస్తే ఇవాళ ఏ వారం, ట్యూస్డే. సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్స్క్యూటివ్ సిస్టంలో దాదాపుగా స్ట్రక్చర్ ఆఫ్ ద నెఫ్రాన్ కూడా పూర్తయిపోతుంది మనకి. సో గురువారం రోజు చెప్తాను మీకు సిలబస్ ఎంతవరకు అన్నది. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ టు సర్క్యులేటరీ సిస్టమ్ ఇది చదివేసేయండి అమ్మా. టెక్స్ట్ బుక్ తీసుకొని చదవండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. మా ఆన్లైన్ స్టూడెంట్స్, ప్లీజ్ కంటిన్యూ ద రీడింగ్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. అక్కడ మనం ఇక్కడ నరేంద్ర ఒకసారి ట్రై